ఆదేశాల మేరకు మార్చి 12వ తారీఖున యువత పోరు అనే కార్యక్రమం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మద్దతుగా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మన మంత్రాలయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా ఇప్పటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలామంది కూడా విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడడంతో పాటు వాళ్ళు ఫీజులు కట్టలేదు, తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కళాశాలలో అయితే ఫీజు కట్టలేదు, ఇంకా మీ ఫీజు రియంబర్స్మెంట్ మాకు జమ కాలేదని అనే సాకుతో విద్యార్థులను కూడా బయటకు పంపించే పరిస్థితులు కూడా ఇంకా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మరి కనబడడం లేదా, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ నుంచి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల బాధ కనబడడం లేదా అని నేను ఈ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి ఇస్తా అన్నారు, తల్లికి వందనం అని చెప్పారు, తల్లికి వందనం ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు లేదా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి కూడా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి లేదు. గత ప్రభుత్వంలో కనీసం మేము మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 4 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని మేము గర్వంగా చెప్పుకోవడానికి మా గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఎన్నికల హామీలో, వాలంటీర్ ఉద్యోగాలు ఎవరివి తీసేమో ఆయన 5,000 ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ 10,000 కథ దేవుడు కానీ కనీసం ఉన్న ఉద్యోగాలు అట్లే పెట్టింటే కనీసం గ్రామంలో 10-15 మందికి మనం పరోక్షంగా ప్రత్యక్షంగానే ఉద్యోగం కల్పించే విధంగా ఉండేదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నా. ఇది పోగా ఈరోజు మనము ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, నేను వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలు అన్నీ కల్పించి నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. వాటికి కూడా ఈరోజు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈరోజు దేశంలోనే అన్ని రాష్ట్రాలు మన వైపు చూసే విధంగా దాదాపు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకటేసారి దాదాపు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించి దాదాపు 80% పనులు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాదాపు 5 జిల్లాల్లో కూడా నంద్యాలలో కావచ్చు, రాజమహేంద్రవరంలో కావచ్చు, ఇంకా ఒక 5 చోట్ల కూడా మనం కళాశాలలు అన్నీ కూడా ప్రారంభించి దాంట్లో ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఆదోన్ దగ్గర ఉన్న మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఈరోజు దాన్ని పట్టించుకునే పరిస్థితే లేదనే విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నాను. అది కాకుండా ఈ మెడికల్ కాలేజ్ అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా మన ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎంతోమంది తల్లులు ఈరోజు పెన్షన్ విషయాలు తీసుకుంటే కూడా దాదాపు గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వికలాంగులకైతేనేమి, వితంతువులకైతేనేమి, మన వృద్ధులకైతే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఎవరైతే అర్హులు వాళ్ళందరూ కల్పించారు. ఈరోజు మళ్ళీ రీవెరిఫికేషన్ అనే నెపంతో దాదాపు కొంతమంది కళ్ళు లేని గుడ్డి వాళ్ళని కూడా మీరు హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళి అక్కడెక్కడో ఇచ్చి మీరు అక్కడి సర్టిఫికేట్ తీసుకోవాలి, వాళ్ళు పోతే అక్కడ పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ ఉన్న పెన్షన్లు ఎట్లా తగ్గించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఎవరికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలంటే లోకల్గా మన ఆదోన్లోనే ఎక్కడికో మీకు సెంటర్ ఇస్తారు, అక్కడ పోయి పెన్షన్ అప్లై చేసుకుంటారు. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే డాక్టర్ ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళు తెచ్చి వీళ్ళకి ఇస్తే పెన్షన్ ఇవ్వడం గత ప్రభుత్వమే జరిగింది. ఇప్పుడు ఇచ్చిన పెన్షన్లు ఎట్లా తీసేయాలని ఆదోని పొమ్మంటారు, ఆదోన్లో డాక్టర్ లేకుంటే కర్నూలు పొమ్మంటారు, కర్నూలు నుంచి హైదరాబాద్ పొమ్మంటున్నారు. అది ఇచ్చిన పెన్షన్లు మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ మీరు వచ్చినాయి, మీరు అడ్మిట్ సర్టిఫికేట్ తెస్తే మళ్ళీ మీకు పెన్షన్ వస్తుంది, లేకుంటే 2 నెలలు కట్ అవుతుందని తెలుస్తున్నారు. ఇది కాదు పరిపాలన అంటే. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా
కులం మతం చూడకుండా ఏ ఒక్కరికైనా కూడా సంక్షేమ పథకాలు అనే సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందాలి. ఆ విధంగా మీరు పరిపాలన చేయమని ఈ చంద్రబాబు నాయుడు గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ తల్లికి వందనం కూడా మీరు తొందరలో ఎంతోమంది తల్లులు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినారు, నా ఇంట్లో 5 మంది కొడుకులు ఉన్నారు, దాదాపు 15,000-75,000 వస్తుండే అని ఎదురు చూస్తున్నారు. ఆ 15,000 మందికి ఇచ్చే పరిస్థితి ఏమో కనపడడం లేదు. కానీ కనీసం తల్లికి వందనం కింద కనీసం 2 పిల్లలకన్నా ఇవ్వండి అని మేము మిమ్మల్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం ఏమైతే చెప్పిందో మా జగన్మోహన్ అవన్నీ కూడా చేయడం జరిగింది. మీరు చెప్పినారు కాబట్టి, మీరు ఎట్లో మాట మీద నిలబడలేరు కాబట్టి కనీసం ఇంట్లో అందరికీ ఇవ్వకపోయినా ఉన్న ఒక తల్లికి ఒక్కొక్క వందనం అన్న తల్లికి వందనం కింద మీరు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతు భరోసా అన్నారు. ఈరోజు రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా రాలే, ఇన్పుట్ సబ్సిడీలు రాలే. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల సమయంలో ఒక్క 4,000 రూపాయలు పెన్షన్ తప్ప ఏ ఒక్క పని కూడా జరగలేదనే విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రేపు 12వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమాల్లో మన యువత, అదేవిధంగా విద్యార్థులు, యువతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మనమందరూ కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమం మీకోసం కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ మంత్రాలయ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను.